నిన్నటిదాకా మందానికి అనుకూల ఉద్యమాలు జరిగినాయి. మందాని ఏకంగా 89% ఓట్లతో విజయం సాధించాడు. న్యూయార్క్ మేయర్ అయ్యాడు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచినో వచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు. అమెరికాలో డిపోర్టేషన్ కావాల్సిన వాళ్ళందరూ న్యూయార్క్ వచ్చి ఉంటున్నారు. అది ఉగ్రవాద కార్యకలాపం అందామా, లేకపోతే ఒక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను లాగా తయారైపోయింది అందామా, చివరికి న్యూయార్క్లో ఉన్నటువంటి ప్రజలే అల్లాడే పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ నిరంతరం వీళ్ళ వల్లనే స్ట్రక్ అయిపోతున్నటువంటి సందర్భంలో బడా కార్పొరేట్ కంపెనీలే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్న సందర్భంలో ప్రజా ఉద్యమాలు ప్రారంభమైనాయి. మందానికి వ్యతిరేకంగా న్యూయార్క్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాడికల్ ఎజెండాకి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించారు. రేపు మాపు చూసి మందాని కూడా వీళ్ళకి వ్యతిరేక ఉద్యమం ప్రారంభిస్తే సంఘర్షణ వాతావరణం నెలకొంటుంది. అప్పుడు న్యూయార్క్ అమెరికాలోనే తొలి ఇస్లామిక్ డామినేటెడ్ సిటీ కింద మారుతుందని చూడాలి.